ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध एकादशोऽध्यायः विश्वरूपसन्दर्शनयोगः। मया प्रसन्नेन तवार्जुनेदं रूपं परं दर्शितमात्मयोगात् तेजोमयं विश्वमनन्तमाद्यं यन्मे त्वदन्येन न दृष्टपूर्वम्। ఇప్పటికి ఇది చాలు అని అనుకున్నాడు కృష్ణుడు. ఇంకా ఎక్కువైతే అర్జునుడు యుద్ధరంగం నుంచి భయంతో పారిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకని ఇలా అంటున్నాడు. అర్జున, అమిత తేజస్సుతో కూడినది, అనంతమైనది, ఆది అంతము లేనిది, ఈ విశ్వం అంతా తానే అయినది, ఇప్పటి వరకు నీవు తప్ప ఇంకా ఎవరూ చూడనది, పరమము అయిన ఈ విశ్వరూపమును నీకు ఇదివరకు చూడలేదని నాకు తెలుసు. అయినా నీవు కావాలి అని అడిగావు కాబట్టే నీ మీద ఉన్న ప్రసన్నతతో, వాత్సల్యంతో, నీ యోగశక్తి వలన నీ మనోనేత్రానికి విశ్వరూపాన్ని గోచరింపజేశాను. ఓ అర్జున, నీవు ఇప్పటి వరకు ఇటువంటి రూపాన్ని చూడలేదు కాబట్టి నీకు భయం వేసింది. కానీ నా ఈ రూపం భయంకరమైనది కాదు. మీరంతా రోజు చూస్తున్నదే, కానీ ఒకేసారి చూశావు కాబట్టి భయంతో వణికిపోయావు. ఈ విశ్వరూపము ఎంతో తేజోమయమయ్యి అత్యంత తేజోవంతమైనది, ఆది అంతములు లేనిది, విశ్వాన్ని అంతా ఒకే చోట చూడగలిగేది. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువుల కన్నా విలక్షణమైనది. అటువంటి రూపాన్ని నీ మీద నాకు ఉన్న ప్రేమ వాత్సల్యము చేత నా యోగశక్తితో నీకు చూయించాను. అది నీవు కోరితేనే చూపించాను అని అన్నాడు కృష్ణుడు. అక్కడ మాయా ప్రపన్నేన అంటే నాకు నీ మీద ఉన్న ప్రసన్నతతో, వాత్సల్యంతో నీ మనోఫలకం మీద చూపించాను అని అన్నాడు కృష్ణుడు. మనకు కూడా ఆ పరమాత్మ అసలు స్వరూపం తెలుసుకోవాలంటే ఆయన కరుణ, ప్రేమ, వాత్సల్యం కావాలి. దానికోసం మనం ఆయనను నిరంతరం ఏకాగ్రతతో ధ్యానించాలి. అంతేకాని అర్జునుడికి కనిపించిన విశ్వరూపం నాకెందుకు కనిపించదు అని వితండవాదం చెయ్యకూడదు. 48వ శ్లోకం. న వేదయజ్ఞాధ్యనైర్న ధానైః న చక్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపకశక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర. అర్జున, నీకు తెలిసో తెలియకో నీవు చూసిన ఈ రూపం ఇదివరకు మానవులు ఎవ్వరూ చూడలేదు, చూసే అవకాశమే లేదు. నువ్వు కోరావు కాబట్టి, నువ్వు నా ప్రియ బంధువు, మిత్రుడవు కాబట్టి నీకు చూయించాను. వేదాలు అధ్యయనం చేసినా, దాన ధర్మాలు చేసినా, ఉగ్రమైన తపస్సు చేసినా వాళ్లకు ఈ విశ్వరూపం గురించి జ్ఞానం కలుగుతుందేమో కానీ చూడటం మాత్రం సాధ్యం కాదు. జ్ఞానం దానికి తోడు విజ్ఞానము, భక్తి, వైరాగ్యం కలిగితే కానీ ఈ విశ్వరూపం చూడటం సాధ్యం కాదు. నీకు ఆ స్థితి ఇంకా రాకపోయినా నా యోగ మహిమ వలన నీవు చూడగలిగావు. అమెరికా గురించి పుస్తకాల్లో చూడటం వేరు, ఇంటర్నెట్లో చూడటం వేరు, అమెరికా పోయి ప్రత్యక్షంగా చూడటం వేరు. అలాగే పరమాత్మ యొక్క విశ్వరూపం గురించి శాస్త్రములలో చదివి తెలుసుకోవటం వేరు. ధ్యాన సమాధులలో నిమగ్నమై మనోనేత్రంతో దర్శించటం వేరు. చాలామంది ఈ శ్లోకాన్ని పొరపాటుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఎలాగంటే వేదాలు అధ్యయనం చేసిన, దాన ధర్మాలు చేయటం, తపస్సు చేయటం, యజ్ఞయాగాలు చేయటం ఇవన్నీ వృధానా అని అనిపించవచ్చు. కానీ అలా అర్థం చేసుకోకూడదు. అందరూ అన్నీ చెయ్యలేరు, ఎవరి శక్తిని బట్టి వారు చెప్తారు.
కాబట్టి అన్నీ మంచివే, ఆచరించదగ్గవే. వీటికి తోడు భక్తి, ఏకాగ్రత, నిష్కామ కర్మ, చరణ ఇవన్నీ కూడా అత్యావశ్యకములు. తుదకు వైరాగ్యము, పరిపూర్ణ శరణాగతి. అప్పుడే మనకు పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని దర్శించే అర్హత కలుగుతుంది. కాబట్టి ఆ గమ్యం చేరుకోవటానికి దాన ధర్మాలు, వేదాధ్యయనాలు, తపస్సు, యజ్ఞయాగాదులు ఉపకరిస్తాయి. కాబట్టి అన్నీ చేయదగ్గవే, ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు అని అర్థం చేసుకోవాలి. 49వ శ్లోకం. మాతే వ్యధా మా చ విమూఢభావః దృష్ట్వా రూపం ఘోరమీదృంజ్మమేదం వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. అర్జున, నీవు ఎందుకు భయపడుతున్నావు? నీ మనస్సు ఎందుకు వికలమైంది? నీవు వీరుడవు, భయం అంటే నీకు తెలియదు కదా. కాబట్టి భయపడకు, నా వంక ప్రసన్నంగా చూడు. నీవు కోరుకున్నట్టు నా పూర్వరూపము నీకు కనపడుతుంది. నీ మామూలు కళ్ళు తెరచి నా వంక చూడు అని అన్నాడు. పులిని ఆడించేవాడికి పులి అంటే భయం ఉండదు, కానీ చూసేవాళ్లకు చచ్చేంత భయం. అలాగే తానే అనంతమైన విశ్వం తానే అయిన కృష్ణుడికి విశ్వరూపం అంటే భయం ఉండదు. కానీ అర్జునుడు ఆ విశ్వరూపం, కాలస్వరూపం, భయానకమైన ఆ రూపం చూసి వణికిపోతున్నాడు. రక్తం మనం ఎప్పుడూ చూడం, అది ఒక్కసారిగా గాయం నుంచి కారుతుంటే కొంతమంది స్పృహ తప్పిపోతారు. అంటే ఎప్పుడూ చూడనిది చూస్తే భయం, సంభ్రమం కలుగుతుంది. అర్జునుడు కూడా ఇటువంటి విశ్వరూపాన్ని ఒక్కసారిగా తన మనోపలకం మీద చూసేసరికి భయ విహ్వాలుడు అయ్యా. అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఓ అర్జున, ఎందుకయ్యా భయపడుతున్నావు? నా విశ్వరూపాన్ని నువ్వు రోజు చూస్తున్నదే. కాకపోతే నీకు ఇష్టం లేని విషయాలను, నీవు కోరుకునే విషయాలను, నీ మనసు అంగీకరించని విషయాలను ఒక్కసారిగా నాలో చూసేసరికి నీకు భయం, విమూఢ భావన కలిగింది. ఆ భయాన్ని, విమూఢ భావాలను విడిచిపెట్టు, స్వస్థత చెందు, నీ కళ్ళు తెరిచి నా పూర్వరూపాన్ని చూడు అని అన్నాడు కృష్ణుడు. రక్తం చూడటం మనకి ఇష్టం లేదు, మరణం చూడటం మనకి ఇష్టం లేదు. అలాగా అర్జునుడికి భీష్మద్రోణులు చావటం ఇష్టం లేదు. కానీ అటువంటి వారు మృత్యుముఖంలోకి వెళ్ళటం చూసి తట్టుకోలేకపోయాడు. అలాగే తన కళ్ళెదుట ఉన్న 18 అహ్విణుల అపారమైన సైన్యం అంతా మృత్యుముఖంలోకి చొరబడటం చూసి భయంతో కంపించిపోయాడు. ఎందుకంటే ఇవేవి అర్జునుడికి ఇష్టం లేదు. అర్జునుడి మనసు అంగీకరించదు. మనకు కూడా చెడు కల వస్తే పెద్దగా అరచి లేచి కూర్చుంటాము. అర్జునుడి పరిస్థితి కూడా అలాగే ఉంది. కానీ కృష్ణుడు వీటికన్నిటికీ అతీతుడు, భయం అంటే తెలియని వాడు. అందుకే కృష్ణుడిని భయపడవద్దు, అర్జునుడిని భయపడవద్దు. నీ వంటి వీరులు ప్రతిదానికి భయపడటం మూఢత్వం అవుతుంది. ఆ మూఢత్వాన్ని వదిలిపెట్టు అని బోధించాడు కృష్ణుడు. కృష్ణుడు తన పూర్వరూపంలో ఏ విధంగా కనిపించాడు, అర్జునుడు ఏ రూపం చూశాడు అనే విషయాన్ని మనకు చెప్పాల్సింది ఒక్క సంజయుడు మాత్రమే. అందుకే సంజయుడు ఇలా అంటున్నాడు, హరే కృష్ణ.